పెద్దగా షర్మిల ఎదగాలనుకుంటున్నారా? మానసికంగా హింసించే ప్రయత్నం ఏమన్నా మొదలెట్టారా? అసలు వైఎస్ కుటుంబం చీల్చింది కాంగ్రెస్ పార్టీ కాదు, ఆయననే చేజేతిలో చేసుకున్నారు అనే మాటలు మాట్లాడడం వెనక ఏంటి రాజకీయమేనా ఇంకేమన్నా ఉందా? షర్మిల దగ్గర అపరిపక్వ నాయకురాలని మనం మొదటే అనుకున్నాం. ఇళ్లల్లో పెంకితనంగా పెరిగి అల్లరిగా ఆలోచిస్తూ వాటాలు కోరేటటువంటి పిల్ల అంతే. ఇప్పుడు ఒక మనిషికి పెళ్ళప్పుడు ఓ లెక్క చెప్పి ఇస్తున్నారు. ఇప్పుడు సరే ఆస్తులు ఈ లెక్కలు కూడా అనుకుందాం. పెళ్ళయ్యాక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. నందమూరి బాలకృష్ణ గారి అమ్మాయి బ్రాహ్మణి, ఇప్పుడు ఏమైంది? నారా బ్రాహ్మణి. ఇప్పుడు భువనేశ్వరి గారు నందమూరి భువనేశ్వరి గారే కదా, నారా భువనేశ్వరే కదా. అట్లాగే పురంధేశ్వరి గారు, దగ్గుబాటి పురంధేశ్వరి గారు అంటున్నారు కదా, నందమూరి పురంధేశ్వరి గారు అంటలేదు కదా. అది పరిపక్వత ఉన్న వాళ్ళు ఎవరైనా మాట్లాడతారు, అంతే కదా. భారతి గారు ఇంటి పేరేంటో తెలియదు మనకి, పుట్టింటి పేరు వైఎస్ భారతి. విజయమ్మ గారి ఇంటి పేరేంటో మనకి తెలియదు, వైఎస్ విజయమ్మ అంటే. కానీ నేను అట్లెట్లా అవుతాను, నేను వైఎస్ షర్మిల రెడ్డినే అంటే అది పరిపక్వత అవుతుందా? అంటే నువ్వు ఇదే సంప్రదాయాలు నీకు నచ్చలేదు, అంతే కదా. కొన్ని క్రిస్టియానిటీలో ఉంది అట్లాగా. క్రిస్టియానిటీలో భర్త ఇంటి పేరు కాకుండా భార్య ఇంటి పేరు భర్తకి ఇస్తారు. క్రిస్టియానిటీలో పేరే మార్చేస్తారు మరి, షర్మిల అనే పేరు తీసేసి ఏ మేరియో ఏదో పెడతారు. అంతే. మరి ఎక్కడుంది ఆ ప్రాతిపదిక? అక్కడ ఒక అపరిపక్వత. రెండోది, ఇంట్లో చిన్నప్పటి నుంచి కూడా అమ్మా నాన్నలు ఇద్దరు